నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అనురాధ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సృష్టి ఫర్టిలిటీ కేసు ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. వాళ్ళ డాక్టర్ నమ్రత మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఆవిడలో ఎటువంటి మార్పు లేదు. అదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే దేవుణ్ణి ఖచ్చితంగా డాక్టర్లలో చూసి తీరుతాము. అలాగే సామాన్యులు గుడ్డిగా నమ్మేటటువంటి మొదటి వ్యక్తుల్లో డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ని నమ్మే ఏదైనా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే డాక్టర్సే ఇట్లా చేయటం, ఇంత అమానుషంగా ప్రవర్తించడం, జస్ట్ డబ్బుల కోసం ఇంత అమానుషంగా ప్రవర్తించడం. యాజ్ అ డాక్టర్ మీరు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ రావటం అనేది అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటరే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. సో యాజ్ అ డాక్టర్ అదే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంటే డెఫినెట్లీ ఇది చాలా చాలా పెద్ద తప్పు అనుకోవాలి. అసలు ఇది ఇట్లా చెయ్యొచ్చు అనేది మనసులోకి రావటమే చాలా పెద్ద తప్పు. అంటే డబ్బులు ముఖ్యం కాదు. మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రాపర్గా చూడటం, వాళ్ళకేం కావాలి అనేది చేయటం అనేది మన డ్యూటీ అది. సో అది హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ అనేది డాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండి ట్రస్ట్ ఉంటేనే ఆ ట్రీట్మెంట్ ఏదైనా వర్కౌట్ అవుతుంది. సో డబ్బులు సంపాదించడానికి మన లూప్ హోల్స్ వెతుక్కుని దానికి వేరే వేరే మార్గాలు ఎత్తుక్కుని చేయటం డాక్టర్ ప్రొఫెషన్ కాదు. అట్లాంటిది కావాలంటే ఇంకేదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళొచ్చేమో నాకు తెలియదు, కానీ బస్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ రైట్ వే టు ట్రీట్ అ పేషెంట్. ఎథికల్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎథికల్గా ఆలోచించాలి, ఎథికల్గా ఉండాలి ఒక డాక్టర్ అనే వాళ్ళు. మరి ఇట్లా చేయటం, అలాగే ఇంకాస్త న్యూస్ మనం ఒకసారి చూస్తే కనుక అది జరుగుతూనే ఉంది. ఇదేం కొత్త విషయం కాదు, మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. బెగ్గర్స్ అంటే బిచ్చగాళ్ళ వీర్యాన్ని కలెక్ట్ చేయటం. యాజ్ పర్ నార్మ్స్ ఒక 5 times మాత్రమే స్పర్మ్ కలెక్షన్ అనేది, స్పర్మ్ డొనేట్ చేయటం కానీ కలెక్ట్ చేయటం కానీ ఒక పర్సన్ నుంచి తీసుకోవాలి అనేది ఒక నార్మ్ ఉంది. అలా కాకుండా ఎవ్రీ వీక్ ఒకే బిచ్చగాడి దగ్గర నుంచి స్పర్మ్ తీసుకోవటం, దాన్ని ఇంప్లాంట్ చేయటం కానీ, దాని ద్వారా పిల్లల్ని ఆబ్వియస్గా మనకు తెలిసింది IVF ద్వారా పిల్లల్ని పుట్టించడం కానీ, మొత్తం అంశాన్ని ఎలా చూస్తారు? అంటే యాజ్ ఎ డాక్టర్ కానీ ఆర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ మిగతా అంతా కూడా మనం చాలా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం గెమీట్స్ని వాడేటప్పుడు స్పర్మ్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి వాడేటప్పుడు అది ఫ్యూచర్ జనరేషన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మనం ఎట్లా పడితే అట్లా, ఎవరిది పడితే వాళ్ళది అట్లా మనం మ్యాచింగ్ లేకుండా అలా చేయటం అనేది చాలా చాలా తప్పు. యాక్చువల్లీ ART లాస్ కనుక చూస్తే మనకి ఇండియన్ గెజెట్ ఉంది. సో దానిలో మనకి దెర్ ఆర్ సో మెనీ ప్రోటోకాల్స్ టు ఫాలో. సో మన డోనర్ని వాడుకోవాలంటే ఒక డోనరు ఒక రెసిపియంట్కి వాడాలి. అవసరమైతే సేమ్ డోనర్ని మనం సేమ్ రెసిపియంట్కి వాడొచ్చు. అండ్ ఒకవేళ వేరే డోనర్ని వాడితే ఆ పేషెంట్ని అడిగి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దెన్ దే కెన్ యూజ్ అ డిఫరెంట్ డోనర్. కానీ అండ్ దే నీడ్ టు బి అనానిమస్. ఎట్లా పడితే వాళ్ళది ఎవరిది వాళ్ళది వాళ్ళకి బోల్డెన్ రకాల టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లన్నీ ఫుల్ఫిల్ చేసుకుని మనం బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చేస్తా, మిగతా క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ చేసుకుంటా, అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్తో లింక్ ఉంటుంది. అంటే మనకి అది ఎవరిది ఎవరికి వాడుతున్నాం అంటే దో ఇట్ ఈస్ ఎనానిమస్ ఫర్ ద పేషెంట్, కాన్ఫిడెన్షియల్ గా ఉంటారు. ఇది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం, కానీ మనకి ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తాం. అంటే తర్వాత మళ్ళీ డౌన్ ద లేన్ సపోజ్ బేబీ పుట్టినాక 21 years తర్వాత, బికాస్ వేరే కంట్రీస్లో ద బేబీ కెన్ గో అండ్ ఫైండ్ అవుట్ దేర్ జెనెటిక్ పేరెంట్. సో ఒకవేళ ఏదైనా అవసరం అయితే మనం దాన్ని ట్రేస్ చేయగలిగేటట్టుగా మనకు ఆ రికార్డింగ్ అదంతా క్లియర్గా ఉండాలి. సో ఎవరిది పడితే అట్లా అనేది వాడటం కాదు. సో దేర్ ఆర్ స్ట్రిక్ట్ ART లాస్ ఉన్నాయి, దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ దీన్ని యాక్చువల్లీ ఉల్లంఘించి ఇవన్నీ చేయటం జరుగుతున్నట్టుంది. రైట్. అయితే ఈ బెగ్గర్స్ నుంచి తీసుకునేటటువంటి స్పర్మ్ కానీ, లేకపోతే ఒక హెల్దీ పర్సన్ నుంచి తీసుకునేటటువంటి స్పర్మ్ అయినా కానీ ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి మేడం? అంటే బెగ్గర్స్ అనేటప్పటికీ ఒకటి మనం వాళ్ళ అసలు ఇంటెలిజెన్స్ లెవెల్ ఎలా ఉంది, అండ్ అట్లాగే క్లెన్లీనెస్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటున్నాయా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, బికాజ్ ఇవన్నీ కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ నెక్స్ట్ వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు అనే దానికంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెలు, హెల్త్ లెవెలు, వాళ్ళ ఫ్యామిలీ లెవెలు, అట్లా వాళ్ళకి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చాలా చూసుకోవాల్సినవి ఉంటాయి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ వెన్ యూ సెలెక్ట్ అ డోనర్
స్పర్మ్ కానివ్వండి, డోనర్ ఎగ్ కానివ్వండి, ఇవన్నీ మనం చూసుకుని చేయాలి. ఏ పేరెంట్ అయినా అది ఆలోచిస్తాడు కదా, తమకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, మరి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి పుట్టబోయేటటువంటి పిల్లలు ఇంటెలెక్చువల్ గా ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటారు కదా. అవును. సో ఇంతలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేటటువంటి ఈ స్పర్మ్ వల్ల వాళ్ళకి ఆ పిల్లలు పుట్టడం సరే, ఆ ఇంటెలెక్చువల్ గా పుట్టారా లేకపోతే వాళ్ళ బ్రాటప్ కూడా ఎంతో కొంత రోల్ ని చాలా ప్లే ఉంటుంది. చేస్తుంది. అవును. బట్ దెన్ ఒక సామాన్యులు ఎటువంటి కేర్ తీసుకోవాలి మేడం? ఇట్లాంటి ఐవీఎఫ్ సెంటర్స్ కి వస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్న పుట్టగొడుగుల్లాగా ఎక్కడ పడితే అక్కడ చూస్తే ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మరి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఎలా నమ్మచ్చు కరెక్ట్ గా మన స్పర్మే యూజ్ చేస్తున్నారు లేకపోతే మన ఎగ్గే యూజ్ చేస్తున్నారు? ఒకవేళ మన స్పర్మ్ కౌంట్ లేదు, స్పర్మ్ అసలు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే కరెక్ట్ స్పర్మ్ యూజ్ చేస్తున్నారు అనేది మాకు ఎలా తెలుస్తుంది ఒక కామన్ పర్సన్ గా? అంటే ఒక డెఫినెట్లీ ట్రస్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అయితే ప్రతి చిన్నది మనం అదొక క్రిటిసైజ్ చేసే లెవెల్లోనూ నెగిటివ్గా చూస్తే కూడా పేషెంట్ కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి చిన్నది ఎంతవరకు అన్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇన్స్పెక్ట్ చేసి అన్ని క్రిటిసైజ్ చేయడం అవన్నీ కూడా కష్టం కదా. సో దే డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. అంటే ఎలా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ మనం ఇంటి పక్కనే ఉంది కదా అని అలాంటి క్లినిక్స్లో వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయేమో మనకు తెలియదు. వాట్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ది ఏఆర్టీ లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళు రిజిస్టర్డా కాదా, అండ్ అక్కడున్న వర్క్ చేస్తున్న స్టాఫ్ కానివ్వండి, అలాగే ప్రొఫెషనల్ డాక్టర్స్, ఎంబ్రియాలజిస్టులు అన్ని ఎక్స్పీరియన్స్డా కాదా అని కనుక్కోవచ్చు. అంటే వాళ్ళ ల్యాబ్లో ఎలా వర్క్ జరుగుతుంది. అంటే బికాస్ మనం ఏ ట్రీట్మెంట్ చేసినా అన్నిటికీ విట్నెసింగ్ సిస్టమ్లు ఉంటాయి, డబల్ చెకింగ్లు ఉంటాయి. దాన్ని మనం రిజిస్టర్లో ఎంటర్ చేస్తాం, ఎవరెవరు చెక్ చేస్తారు. ఒకళ్ళు పడితే ఒకళ్ళు వెళ్ళి అలా ట్రీట్మెంట్ చేయడానికి ఉండదు. సో ఎనీ శాంపుల్ విచ్ ఇస్ బీన్ హ్యాండిల్డ్ ఇన్ ద ల్యాబ్, సో దానిలో డబల్ చెకింగ్ ఉంటుంది, విట్నెసింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ బార్ కోడింగ్ ఉంటుంది, ఇవన్నీ ఫాలో అవుతా మనం నార్మల్గా చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నాయా లేదనేది డెఫినెట్లీ పేషెంట్కి అనుమానం ఉన్నప్పుడు కనుక్కోవటం మంచిదేను. సో డెఫినెట్లీ తెలియాలి ఇవన్నీ కూడా. సో వాళ్ళ క్లినిక్ రిజిస్టర్డా కాదా, ప్రొఫెషనల్స్ వాళ్ళకి అసలు ఎథిక్స్ ఉన్నాయా, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కనుక్కుని ముందుకు వెళ్ళటం బెటర్. ఇప్పుడు ఒక చోట ఇలా జరిగినప్పుడు ఆ పేషెంట్ కూడా నెక్స్ట్ వచ్చే పేషెంట్లు కూడా అసలు ముందే వాళ్ళకందరికీ కొన్ని భయాలు ఉంటాయి. అసలు మేము ట్రీట్మెంట్కి వస్తే ఐఓఐకి వచ్చినా ఐవీఎఫ్కి వచ్చినా అసలు ముందు ఐవీఎఫ్ అంటేనే ముందు అసలు డోనర్ స్పర్మ్ వాడతారేమో అదొక అనుమానం. ఆల్రెడీ ఉంటుందా అనుమానం? అలాంటి భయాలు ఉంటాయి చాలా మందికి. ఐవీఎఫ్ అంటే డోనర్ స్పర్మ్ ఏం వాడరు, దానిలో కూడా హస్బెండ్ కౌంట్ లోగా ఉన్నా కూడా దాన్ని వాడుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. బట్ అట్లాగే మనకు ఐఓఐకి వస్తే శాంపుల్స్ ఏమైనా మిక్సప్ అయిపోతాయా, ఆర్ మీరు ఇలాంటివి చేస్తారా అనేది చాలా మందికి డౌట్లు ఉంటాయి. అందుకనే మాకు ఈ ట్రీట్మెంట్లు వద్దు అని అడిగే వాళ్ళు ఉంటారు. సో దెన్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ మన ప్రోటోకాల్ ఏంటి, మనం ఎలా చేస్తున్నాము. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తేనే దెన్ దే షుడ్ గో హెడ్ విత్ ట్రీట్మెంట్ అనమాట. మేమైతే చాలాసార్లు చెప్తాం, మీకు అంత అనుమానం ఉంటే రండి, మీరు యూ ఆల్సో కెన్ స్టే ఇన్ ద ల్యాబ్ అండ్ యూ కెన్ వాచ్ ఇస్ డూయింగ్ ద ప్రొసీజర్, అన్ని చెక్ చేసుకుని కావాలంటే చూసుకోవచ్చు మీరు, బట్ దిస్ ఇస్ వాట్ వీ ఫాలో అని చెప్తాం. ఆన్ దట్ నోట్, ఐవీఎఫ్ ని ఆప్ట్ చేసుకున్న తర్వాత డిఎన్ఏ కూడా అడగచ్చా ఒక కామన్ మ్యాన్ మిమ్మల్ని? డెఫినెట్లీ అడగొచ్చు. అంటే డిఎన్ఏ టెస్టింగ్ అనేది ఇక్కడ మన దగ్గర చేయరు, బట్ ఇంకా జెనెటిక్ ల్యాబ్స్ లో చేస్తారు అన్నమాట. ఆఫ్ కోర్స్, కానీ దానికి వెళ్ళొచ్చా? చేయొచ్చు, వాళ్ళకి అనుమానం ఉంటే చేయొచ్చు. కానీ అన్నెసెసరీ ఎక్స్ట్రా స్ట్రెస్ ఇది, మళ్ళీ దాని తర్వాత కాస్ట్, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలిగా. సో వాళ్ళకి డౌట్ ఉంటే డెఫినెట్ గా చేసుకోవచ్చు. రైట్. అయితే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మేడం, ఇదివరకు రోజుల్లో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎంతవరకు ఉన్నాయో మనకు ఐడియా లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఆ రేషియో పరంగా చూస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఏంటి రీజన్స్ అనుకోవచ్చు? లైఫ్ స్టైలా, స్ట్రెస్సా, లేకపోతే కంపారిజన్ అనే భూతం ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరికి. సో మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అనే థాట్ ప్రాసెస్ డెవలప్ అయిన తర్వాత పిల్లల్ని తర్వాత కందాలే, ముందు ఒక ఇల్లు కొనుక్కున్నాం, ముందు ఒక కారు కొనుక్కున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు పెట్టుకున్నాం, ఆ తర్వాత పిల్లల్ని కన్నాం, ఇట్లాంటి థాట్ ప్రాసెస్ కూడా ఉన్నాయి. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. బట్ దెన్ ఏంటి రోల్ ని ప్లే చేస్తోంది ఇన్ఫర్టిలిటీకి? మీరు చెప్పినట్టుగా ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఏజ్ కూడాను. అంటే ఇప్పుడు ఉమెన్ వీ వాంట్ టు బీ ఆన్ పార్ విత్ ద మెన్, కెరియర్లో, ప్రొఫెషన్లో, ఎడ్యుకేషన్లో వాళ్ళకంటే ఇంకా బాగా చేయాలి అని చూస్తాం. సో మరి ఫ్యామిలీ అవన్నీ మేనేజ్ చేయడం కష్టం కదా. సో లెట్స్ గెట్ సెటిల్డ్ విత్ వన్ థింగ్ అండ్ దాని తర్వాత బేబీని కందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మంచిదే ఒక రకంగా. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు వద్దనుకుని తర్వాత ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత మనం ట్రై చేద్దాం అనుకునే లోపల ఎగ్ కౌంట్ తగ్గి క్వాలిటీ తగ్గితే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఇప్పుడున్నంత తర్వాత ఉండవు. మేబీ మీ ప్రయారిటీ ఏంటి లైఫ్లో అనేది ముందు ఆలోచించాలి. సపోజ్ డౌన్ ద లేన్ నాకు తర్వాత బేబీ పుట్టకపోతే ఐ ఫీల్ గిల్టీ అండ్ దెన్ నాకు కంపల్సరీగా నాకు బేబీకి ట్రై చేయాలని ఉంది అనుకున్నప్పుడు
యూ షుడ్ సమ్హౌ కోఆర్డినేట్ ఇన్ సచ్ అ వే దట్ మీ కెరియర్ కూడా వీలైనంత వరకు చూసుకుంటానే బట్ ఫ్యామిలీని కూడా బిల్డప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నిట్లోనూ ముందుకు ఉండాలి, బట్ దాంతోపాటు అలానే చైల్డ్ కోసం ఆర్ బేబీ కోసం నెగ్లెక్ట్ చేసి డిలే చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటున్నాయి. అండ్ ఈ మధ్య ఏంటంటే మనం చాలా మందికి చూస్తుంది, అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, బట్ డిలేడ్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో కొంతమంది ఇంకోటి ఇట్స్ ఫర్ సోషల్ రీజన్స్ ఎగ్ ఫ్రీజింగ్ కూడా కొంచెం ఎక్కువ జరుగుతోంది. సో అంటే మళ్ళీ నాకు తర్వాత టైం అయిపోతుందేమో, అప్పుడు ఇంకా ఎగ్స్ తగ్గితే, బికాస్ దట్స్ వాట్ హ్యాపెన్స్. సో ఎగ్స్ తగ్గితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని ముందే ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుని దాన్ని ఇన్సూరెన్స్ లాగా అనుకుంటారు. సో నాకు వచ్చేస్తుంది, ఇప్పుడు ఉన్నాయి కదా ఎగ్స్, నాకు తొందర ఏం లేదు, అవి తర్వాత వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ అది గ్యారంటీ కాదు. డెఫినెట్లీ ఇట్ గివ్స్ అ ఛాన్స్, బట్ తప్పకుండా డిలే అవుతుంది అనుకున్నప్పుడు చేసుకోవటం మంచిదే, కానీ అవి ఉన్నాయి కదా అని ఇంకా అన్ని డిలే చేసుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఏంటి మేడం, అర్థం కాని వాళ్ళ కోసం అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఈ మధ్య కాలంలో మనం చూసింది ఏంటంటే చిన్న వయసులో కూడా ఎగ్స్ తగ్గిపోతున్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకునేది ఏంటి, 30 నుంచి తగ్గుతాయి, 35 నుంచి ఇంకెక్కువ తగ్గుతాయి, 37, 38 నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఎగ్స్ తగ్గుతాయి. సక్సెస్ రేట్స్ కూడా ఎనీ ట్రీట్మెంట్లో తగ్గిపోతూ ఉంటాయి, హాఫ్ డౌన్ అయిపోతూ ఉంటాయి. మనకి 1 to 2 million ఉన్నవి అట్ బర్త్, సో తర్వాత 37 తర్వాత నుంచి ఇంకా ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ డౌన్ అయిపోతూ ఉంటాయి. అండ్ మెనోపాజ్ టైంకి 2500 ఎగ్స్ ఉంటాయి కానీ బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్. అండ్ నార్మల్గా మెనోపాజ్ రావటానికి 13.5 years బిఫోరే యాక్సిలరేటెడ్ ఏజింగ్ అంటారు. సో ఆల్రెడీ మనకి ఒవేరియన్ ఏజింగ్ అనేది 13.5 సంవత్సరాల ముందే మొదలవుతుంది. అంటే మీరు 40 yearsకి కనుక మెనోపాజ్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి 23.5కి ఆల్మోస్ట్ ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఒవేరియన్ ఏజింగ్. సో మనకి ఏజ్తో పాటు ఈ ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి. సో అది చాలామందికి అవగాహన ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే ఒకవేళ నాకు ఇప్పుడే ఎలాగో కావాల్సిన పార్ట్నర్ దొరకలేదు, నాకు ఇప్పుడు టైం లేదు, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఇట్ అనుకున్నప్పుడు ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాం. బికాజ్ ఇఫ్ యూఆర్ ఫ్రీజింగ్ అట్ 23, 24 యూఆర్ యంగ్, అప్పుడు మనం బెటర్ క్వాలిటీ ఎగ్స్ ఉండొచ్చు. తర్వాత మన 30sలోనో 35లోనో వాడుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రేట్స్ ఆ 23, 25లో ఫ్రీజ్ చేసుకున్నట్టుగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది ఏంటి 38లో 40లో నాకు ఇంకా దొరకలేదు, మేబీ ఇంకో 1 or 2 years డిలే అయితే కష్టం అవుతుంది అని ఫ్రీజింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ అది కరెక్ట్ టైం కాదు. అప్పటికి వచ్చినప్పుడు ఎగ్స్తో మనం చేస్తే ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఆ టైంలో మనకి 40 years ఏజ్ గ్రూప్లో 20 eggs అన్నా ఉంటేనే యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్సెస్ వెన్ యూ ట్రై ఫర్ ఎ ప్రెగ్నెన్సీ లేటర్. సో దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. నార్మల్ సిచ్యుయేషన్లో ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేస్తాం, మనం ఎవరికన్నా యంగర్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్స్ రావటం అండ్ వాళ్ళు కీమోథెరపీయో రేడియోథెరపీయో తీసుకునే ముందు, బికాజ్ ఎగ్స్ తగ్గిపోతాయి కాబట్టి ముందు ఫ్రీజ్ చేసుకుని తర్వాత ఆ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వీటిని వాడుకుంటారు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మామూలుగా వాడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ కూడా కామన్గా జరుగుతుంది. బికాజ్ మనకి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు దిస్ బికమ్స్ వన్ ఆప్షన్ ఫర్ సమ్ పీపుల్. సో ఆప్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఒకంత తెలియని వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు డెఫినెట్లీ. అయితే ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ మేడం ఈ ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో? అంటే పెయిన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మెయిన్గా ప్రొసీజర్ అనేది మనం ఎగ్స్ ఫ్రీజ్ చేయాలంటే ఫస్ట్ డెవలప్ చేయాలంటే మనం ఒకటే ఎగ్ వస్తే అది మనకి క్వాలిటీ చాలకపోతే కనుక దాన్ని మళ్ళీ అది ఫ్రీజ్ అవ్వదు, థా చేసినప్పుడు సరిగా ఎంబ్రియో డెవలప్ అవ్వదు. సో మనకి వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి అంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ అంటే 10 to 15 days ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ మందికి అవసరం పడవచ్చు. కొంతమందికి 8 రోజులే పడవచ్చు, కొంతమందికి 10-12 days పడవచ్చు. సో 8 to 10 days దాకా ఇంజెక్షన్స్ డైలీ తీసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే థిన్ నీడిల్స్ ఉంటాయి. మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎలా తీసుకుంటాం అట్లాంటి ఇంజెక్షన్స్తో తీసుకుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళే చాలా మంది చేసుకుంటారు సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. బట్ టేకింగ్ ఇట్ సెల్ఫ్ it's more of a psychologically it's more painful in the sense because you have to take injections every day. అండ్ మనకి ఫాలికల్స్ డెవలప్ అయినాక ఎగ్ రిట్రీవల్ అనేది వెజైనల్గా ఇంటర్నల్ స్కాన్ చేస్తానే దానికి ఒక స్పెషల్ నీడిల్ అటాచ్ చేసి ఎగ్స్ తీస్తాం. సో దేర్ ఆర్ నో ఇన్సిషన్స్, స్టిచెస్ అలాంటివి ఏమి ఉండవు. ఎనస్థీషియా ఇస్తాం. ఎనస్థీషియా కూడా చాలా మంది కాన్షియస్ సెడేషన్ అంటారు. సో కంప్లీట్ జనరల్ ఎనస్థీషియా ఇవ్వకుండానే, సో జస్ట్ సెడేషన్తోనే 99% దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. సో ప్రొసీజర్ అనేది అంత పెయిన్ఫుల్ కాదు, బట్ యూ హ్యావ్ టు గో త్రూ ఎ స్మాల్ ప్రొసీజర్ అండ్ ఇంజెక్షన్స్ అయ్యి ఉంటాయి. అండ్ ఎగ్ రికవరీ తర్వాత కూడా ఒక ఫ్యూ డేస్ కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు, బికాజ్ ఓవరీస్ అయ్యి ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. స్మాల్
2-3 సెంటీమీటర్స్ ఉండే ఓవరీ ఆల్మోస్ట్ 7-8 సెంటీమీటర్స్కి పెరగచ్చు. సో దాంతో ఆ డిస్కంఫర్ట్ అనేది కొన్ని రోజులు ఉంటుంది అనమాట. తర్వాత సెటిల్ డౌన్. అవును. రైట్ మేడం. ఇక ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే పెళ్ళి అవ్వకముందు అసలు పెళ్ళి అవ్వకముందు ముట్టుకుంటే వచ్చేస్తుంటే కొంతమందికి ఇల్లీగల్ కుంటే పవర్ ఏమో అది. పెళ్ళైన తర్వాత కొంతమంది కపుల్స్ ని చూస్తే ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు, వాళ్ళకేంటంటే అలా వచ్చేస్తుంది అని అంటారు. ఏంటో నేచర్ ఏంటి ఇలా ఆడుకోవటం. అవును, చాలాసార్లు చూస్తాం కదా, మ్యారేజ్ అయినాక జస్ట్ అప్పటికప్పుడే బేబీ పుట్టేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు ఇప్పుడే ఎందుకు తొందరగా వచ్చింది, ఐ వాంట్ టు ఎంజాయ్ మై టైం నౌ అనుకుని టర్మినేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. తర్వాత కష్టపడి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు. సో మేబీ వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఇంక ఇప్పటి నుంచి నాకు ప్రెగ్నెన్సీ రావాలి అనుకుని రోజులు లెక్కపట్టడం మొదలవుతుంది, ఆ స్ట్రెస్ మొదలవుతుంది. సో దాంతో కూడా మరి సగం ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయేమో అని అనిపిస్తుంది. అండ్ డౌన్ ద లైన్ ఫస్ట్ ఫర్టిలిటీ రేట్స్ అనేవి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లోనే ఆర్ మ్యారీడ్ లైఫ్లోనే ఎక్కువ ఉంటాయి. 1 or 2 years డౌన్ ద లైన్ ఏవో కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దాంతో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మొదట ఉన్నంత ఉండకపోవచ్చు అన్నమాట. అందుకని గ్రాంటెడ్ గా తీసుకోవటం అనేది చేయకూడదు అనేది మీరు సజెస్ట్ చేస్తారా? అవును. సో మనకి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఎర్లియర్ ద బెటర్, ఆర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ట్రై చేయటం బెటర్. చిన్న వాటి కోసం డిలే చేయటం మంచిది కాదు. రైట్. అబార్ట్ చేసే విషయంలో కూడా ఈ గూగుల్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు డాక్టర్స్ లా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది మేడం. వాళ్ళు పేరెంట్స్ కి తెలియకుండా, పేరెంట్స్ కి తెలిస్తే ఆబ్వియస్ గా చాలా పెద్ద మెస్ అది. సో పేరెంట్స్ కి తెలియకుండా ఏవో పిల్స్ మింగేయటము, లేకపోతే ఇన్సర్ట్ చేసేసుకోవటము, గూగుల్ నాలెడ్జ్ తో చాలా మంది చాలా సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ పెళ్లి కాని అమ్మాయిలకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, ఒకటి మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు. ఆ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే అది దే ఆర్ నాట్ బీన్ ట్రీటెడ్ అట్ ద రైట్ టైం, అవి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే పాసిబిలిటీ ఉంటాయి, ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, యూట్రస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో వీలైనంత వరకు అది అవాయిడ్ చేయాలి. అండ్ ప్రొటెక్షన్ ఎంతవరకు వీలైతే అంతవరకు యూజ్ చేయాలి ఎప్పుడైనా కూడా, బికాస్ దాని నుంచి మళ్ళీ అట్లీస్ట్ రిస్క్ తగ్గుతుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా లేకుండా హెల్ప్ చేస్తుంది. సో మెయిన్ అదొకటి ఇంపార్టెంట్. అండ్ చాలాసార్లు అన్డయాగ్నోస్డ్గా అంటే ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో టీనేజ్లో ఉండొచ్చు. యూజువల్గా మెన్స్ట్రువల్ సైకిల్స్లో పెయిన్ ఉన్నప్పుడు అది కామనే, ఫ్యామిలీలో అందరికీ ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ అలా పెయిన్ ఉన్నా ఏదైనా అంటే కొంచెం పెయిన్ ఉంటే పర్వాలేదు కానీ, బట్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం యాజ్ అ రొటీన్ ఇట్స్ బెటర్ టు గెట్ అ స్కాన్, సో దట్ అట్లీస్ట్ మనం ముందే డయాగ్నోస్ అయితే మనకు తెలుస్తుంది ఏంటి అనేది. సో అది అన్డయాగ్నోస్డ్గా ఉండటం మంచిది కాదు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చూసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తున్నాం. సో ఆ దీంతో స్మోకింగ్ ఎస్పెషల్లీ, దాంతో ఎగ్రిజం అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. మిస్క్యారేజ్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే నాట్ నెసెసరీ యాక్టివ్ స్మోకింగే ఉండాలని లేదు, పాసివ్గా పక్కన వాళ్ళు స్మోక్ చేస్తున్న దాని నుంచి కూడా చాలా ఈవెన్ మోర్ డేంజరస్ అని అంటూ ఉంటారు కదా పాసివ్ స్మోకింగ్. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకటి వీటన్నిటి నుంచి ఎంతవరకు దూరంగా ఉండగలిగితే, అయినో సొసైటీలో చాలా కష్టం వీటన్నిటి నుంచి దూరం ఉంటుంది, కానీ మన హెల్త్ ఇంపార్టెంట్, అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి యూ రియలీ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ ల్యాండ్ అప్ ఇన్ టు ఆల్ దిస్. సో మనం డెఫినెట్లీ వీటన్నిటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ పీసీఓ, బికాస్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకపోతే ఎక్కువ ఎప్పుడు మనం సిస్టమ్ ముందు కూర్చొని ఉంటాం, ఎక్కువగా యాక్టివిటీస్ లేకపోవడం, దాంతో కూడా వెయిట్ పెరగటం. సో దాంతో ఎంతో మందికి మన యంగర్ ఏజ్ గ్రూప్లోనే డయాబెటీస్, హైపర్ టెన్షన్ చూస్తున్నాం. అండ్ పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఈ మధ్య చాలా కామన్గా అయిపోయింది. సో దాంతో కూడా సైకిల్స్ ఇరెగ్యులర్గా అవటం, మళ్ళీ ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవ్వటం, అండ్ దాంతో ప్రెగ్నెన్సీ కూడా డిలే అవ్వటం, ఇలాంటివి కూడా జరగవచ్చు. సో ఈ మెయిన్గా మన యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఫస్ట్ మన హెల్త్, లైఫ్ స్టైలు, ఈ మిగతా అన్ని హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంటాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ మేడం. పిల్లల్ని వద్దు అనుకునే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ప్లెజర్తో ఒక జీవికి పెయిన్ ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? డాక్టర్ చెప్పండి, ఏ వీక్లో అబార్ట్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది ఆ బేబీకి? దానికి అంటే ఇప్పుడు మనం హార్ట్ బీట్ అనేది బేబీలో ఆల్మోస్ట్ 6 weeks నుంచి మనకి స్కాన్లోనే కనపడతా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లైఫ్ ఫీటస్. సో పెయిన్ అనేది మనం బయట నుంచి పర్సీవ్ చేయలేకపోయినా ఇట్ ఈస్ ఎ హ్యూమన్ లైఫ్. సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా, అంటే సరే టాబ్లెట్స్ వేసుకుంటే ఇది పడిపోతుందిలే అనే భావంతో కాకుండా ముందు నుంచి ఆ ప్రొటెక్షన్
యూజ్ చేయటం, జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేబీకి అంటే పెయిన్ ఉంటుందా? అంటే ఇప్పుడు 4th వీక్ కానీ 6th వీక్ కానీ తర్వాత ఆబ్వియస్ గా పెయిన్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. బట్ ఎర్లీ స్టేజ్ లో కూడా పెయిన్ ఉంటుందా ఎంబ్రియోకి? అంటే ఎంబ్రియోకి ఎంత పెయిన్ ఉంటుంది అనేది మనం వీ కెన్ నాట్ రియలీ అండర్స్టాండ్ ఆర్ వీ కెన్ సే. ఓకే. కానీ ఇట్స్ అ హ్యూమన్ Hmm. లైఫ్ కదా. Hmm. సో అండ్ 6 వీక్స్ నుంచి మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది హార్ట్ బీట్ కూడా. Hmm. సో డెఫినెట్లీ ఇంకొంచెం పెరిగే కొద్దీ లైక్ మామూలుగా ఫోర్త్ మంత్ తర్వాత నుంచి 16-17 వీక్స్ తర్వాత మనం యూ కెన్ సీ ద బేబీ మూవ్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ కనుక ఆ టైంలో డెలివరీ అవుతాయి. Hmm. సో డెఫినెట్లీ ఆ టైంలో బేబీకి ఇంకా ఎక్స్పెక్ట్ ఎక్కువగా చేయొచ్చు పెయిన్ ఉండొచ్చు. సో అంత హ్యూమన్ గా డెఫినెట్ గా ఆలోచించాలి. మన ప్లెజర్ కోసం పెయిన్ ఇవ్వటం అనేది సమంజసం కాదు అని అనిపిస్తుంది. అంటే బేబీకే కాదు కదా, ఇప్పుడు ఓన్ ఆ పర్సన్ కూడా పెయినే కదా. సో గోయింగ్ త్రూ ఆల్ దట్ అండ్ ప్రొసీజర్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, సో అవన్నీ అవసరమా? మనం దానికి ముందే కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండటం మంచిది కదా. రైట్ మేడం, మీ టైంని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. మిమ్మల్ని నమ్మి, అంటే ఏ డాక్టర్నైనా నమ్మి వస్తూ ఉన్నాము, ఇట్లాంటి అన్యాయాలు జరగకూడదు అని కోరుకోవటం మినహాయిస్తే ఇంకా నేచర్కి వదిలేయాల్సినటువంటి పరిస్థితి. ఎనీవేస్ మీ టైంని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.